సడికాలు లేకపోతే ఆ వాటర్ రుచే వానవన్నీ నీళ్ళేవి మాలకు మా నీళ్ళు అయితే వచ్చినట్టు ఏం కాదు. ఈగలు దోమలకు అడుగుతుంటే మీ ఇంటి ముందర తగ్గు ఉంది, మీ నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు వస్తున్నాయి అనే మాట మాట్లాడుతున్నాడు తప్ప దీనికి ఎవరు పరిష్కారం అయితే ఏం చేయడం లేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా? 2 ఏళ్ళు ఈ రోడ్ వేసిన నుంచి ఉంది సార్. రోడ్ వేసిన నుంచి ఉంది సార్. అది అడిగితే సైడ్ కాలువలు ఒకవేళ తీర్చేగినా మాకు ఎట్నో భూమిలో పోతాయిలే అని అనుకుంటే గినా ఆ మటుకు ఎవరు వచ్చారు 2 నాళ్ళు పలకరిస్తారు పోతాడు తప్ప ఏం వేయడంలే. ఇప్పుడు ఆయన వచ్చినాడు, ఆ సార్ వచ్చి ఒక రోజు చూసిపోయినా కూడా చేస్తానులేమ్మా బాబు అనే మాట మాట్లాడినా. ఈడ ఆడ తప్ప ఏడలేవు సార్ నీళ్ళు. ఆ వారకు చూచి ఎత్తే, ఈడ చూచి ఎత్తే, ఆడ తగ్గు. నీళ్ళు ఎట్ట పోతాయి సార్? దావముడి పోయి నడుచుకుంటూ పోయే మనుషులు ఆడి మనుషులు ఏమంటున్నారు, ఇవి మీరు పరగొట్టిన నీళ్ళు అనే కింద మాట్లాడినారు. యాంచి వచ్చాయి మాకు నీళ్లు పరగొట్టడానికి, వానవాని నీళ్లు తగ్గుంటే ఎట్టనేవి పట్టినాయి. అంటే సైడ్ కాలాలు తీయలేదా? సైడ్ కాలాలు లేవు సార్. అంటే అవి ఏనికి అడుగుతుంటే సచివాలయంలో ఈ రోజు రేపు అనే కింద మాట్లాడుతున్నారు. సైడ్ కాలం తీసే మీకు నీళ్ళు పోతాయి? సైడ్ కాలం తీసేకినా మాకేం ఇబ్బంది కాదు సార్, లక్షణంగా పోతాయి బయటికి. అంటే ఈ నీళ్ళు ఏం నీళ్ళు అవి? వర్షం పడిన నీళ్ళే సార్. వర్షం నీళ్ళే? వర్షం పడినవి మావి నీళ్ళు ఏమి వచ్చేటివి ఏం కాదు. మేము బట్టలు ఉతుకునే నీళ్ళు కూడా తీసుకుపోయి సైడ్ కాలంలో పోతున్నాం సార్. మెయిన్ కాలువలు ఉన్నాయి రోడ్డు మీద, హైవే మీద ఆడ పోసుకుంటున్నాము. అది చెప్తే వీళ్ళు ఈ రోజు రేపు అంటున్నారు కానీ ఎవరు వాళ్ళకున్నారు, ఎవరు చేయకున్నాడు. రేపు పొద్దున మటుకు ఓట్లకు మటుకు వచ్చి అమ్మ అని అట్ట దాటుకొని ఇట్ట దాటుకొని వచ్చి అడిగిపోమంటే అడిగిపోతారు. మాకు ఈ దావా కొంచెం వాన పడితే గలీజుగా ఉంది, బంకమట్టి వెళ్ళంది. మాకు చేసేవాళ్ళే లేదు సార్. మాకు చర్య తీసుకొని బాగా చేసేటట్టు చూడాలి. సైడ్ కాలం దేనికున్నారు వాళ్ళకు, వాళ్ళు బండ్లు పెట్టుకునేకి దానికి ఇబ్బంది అవుతాయని వాళ్ళు సైడ్ కాలం వద్దంటున్నారు. జమాలి సార్. ఉండాలి సార్, తీయనియడం లేదు. ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు తీయని అంటున్నారు. దానికి సమాధానం వీళ్ళు గవర్నమెంట్ పట్టుకాలా, ఊళ్ళతోనే కాదు. అది వాళ్ళు పట్టుకొని అధికారులు తీసి పాదగితే సరిపోతుంది. అప్పుడు ఆ టర్బో పాలిసీ తీయాలనే మాకు ఆ వాళ్ళకు లాలికాల తీపియాల ప్రభుత్వం. నీళ్ళు యువతలకి రానియడంలే, వాన పడితే బంకమట్టి జారిపోతుంది. సిమెంట్ రోడ్ వేసి కూడా దండగా. ఇది మంచి రోడ్ సార్, మెయిన్ సార్. ఇది మెయిన్ దావ సార్. ఇది కానాల చెరువు కాడి పోవాలి దావ. ఇది కానాలకు పోయి రస్తా అట్ట పోతుంది. కాలువలోకి రాకుండా నీళ్లు రాకుండా మళ్ళెత్తన్నారు సార్ వాళ్ళు. అందరూ మళ్ళెత్తంటే అంటే మా ఇంటి మీదకి వచ్చి ఈ రోడ్ వేయకముందు అయితే ఇట్ట మా కాలువలోకి తీసుకొని ఇంతలో నీళ్లు ఉంటే మేము మన్ను వెళ్ళాం. అక్కడి నుంచి నువ్వు తీసుకుంటూ వచ్చినావు అనుకో, మేమన్నా 5 వచ్చాలకే తెస్తాము. మేము యాడి నీళ్ళు యాడికి పోవాలి, కాలువలోకి పోవాలి కదా, సైడ్ కాలువలోకి పోవాలి కదా. నీళ్ళేమో ఏడమనిస్తున్నారు, కట్టలు వేస్తున్నారు. వాళ్ళు కట్టలు ఎత్తంటే మేము కట్టలు వేసినాం. అది కానాల దావా. కానాల దావా నెట్టిన పొలం పోతాయి అన్నమాట. ఆ కానాలు కూడా పోతాయి. మాకు రోడ్డు ఏం లేదు సార్. మళ్ళీ ఎత్తున్నారు, వచ్చిన వాళ్ళ ఇల్లు పంపించినారు. దావ ఇల్లు కొన్నాక దావ లేకుండా పోతుంది, దావ లేదు మీకు అంటున్నాడు. నేనే ఎత్తానంటున్నాడు, ఆయన పట్టించలేదు. కొంచెం ఎట్లకి తొలినాడు, తీసిపెట్టినాడు. ఇవరకు బురద నీళ్లు మేము పావులలో తెల్లల్లో వాగుందొట్టు తిన్నాం. మేము మాకు రోడ్డు ఏనీలే. లేకపోతే అతనికి దావ ఏరేంటాడు, లేదా కట్టవతకి దావ ఏరేంటాడు. ఎట్టన్నా కానీ నేను ఎవరికన్నా మా దావ మాకేంటి ఏ నేను అంటాడు. నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను వేపిస్తాను అంటాడు. వచ్చిన వల్ల ఈయన పంపిస్తున్నాడు. రోడ్డు అయితే ఏనీలే. మా వాళ్ళే మా కుల వాళ్ళు ఉండి ఎంతో ప్రయత్నం చేశారు వేయాలని. వచ్చిన మీద ఈయన పంపించాడు. నువ్వు మాట్లాడి ఏం చెప్తే ఏం కాదు కానీ ప్రెసిడెంట్ కన్నప్పుడు వచ్చింది ఆ దావా. అప్పుడు అందరు కొట్లాడి ఎన్నిక పంపించినారు. ఎన్నిసార్లు అయినా వస్తుంది కానీ ఈ దావాకు మోక్షం లేదు. అందరం తల్లిలో పిల్లలు ఆలోచన చేసుకున్నాం. మాది బీదవాళ్ళది ఎవరు పట్టించుకోకున్నారు. ఏం చేస్తాం సార్, మేము అప్పట్లో అయితే కొనుక్కున్నాం స్థలాలు, కొనుక్కున్నాం, డబ్బులు కట్టినారు, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు మాది స్థలం అంటే ఇంక మేమేం చేయాలి సార్? మీకు ఇండ్లే లేవంటున్నాడు. వస్తే ఇండ్ల స్థలాలు లేవు,
మేమేమంటే ఇంకా బిదవాళ్ళం కాబట్టి ఏం చేయడానికి లేదు. మా పెద్దలతో మేమేం మాట్లాడుకుంటాం. వచ్చిన 3 సార్లు వచ్చినా 3 సార్లు చిన్న రోడ్లు పడుతున్నాయి కానీ ఈ రోడ్డు పడడానికి లేదు. ఒక్క ఇల్లు ఉన్నా కానీ రోడ్డు పడుతుంది. 4 కాలువలు వేస్తున్నారు. మాకు 7-8 ఇల్లు 10 ఇళ్ళ దానికున్నా కానీ పిల్లలంతా మెటల్ రోడ్లో నడిచినాము. ఇప్పుడన్నా మెటల్ రోడ్డు ఉంది. ఇంతకుముందు ఇంకా బురదలో నడిచినాము. లేదండి.